నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేసిన టీడీపీ కార్యకర్తలు కొంతమంది కార్యకర్తలు చుట్టున్నారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి భారీ విజయం కీసర హోలీ మేరీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటెల రాజేందర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభారాజా 38,000 మెజారిటీతో విజయం ఓటమిని అంగీకరించిన చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి బంగాళాఖాతంలో కలిపేసినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని తొక్కేశారు చోటపల్లి గ్రామంలో కూటమి గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు బీజేపీ జనసేన కార్యకర్తలు జ్యోతుల నెహ్రూకు అభినందనలు వెల్లువ కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో బండి సంజయ్ విజయం లంకల గన్నవరం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ విజయోత్సవాల సంబరాలు అక్రమంగా నిర్మాణంలో ఉన్న చర్చ్ ని కూలగొడుతున్న రెవెన్యూ అధికారి ఉండవల్లిలో కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా నందమూరి కుటుంబ సభ్యులు బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ కేక్ కట్ చేసి తాతకు బంధువులకు కేక్ తినిపించారు. ఎంపీగా భారీ మెజారిటీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.
లంకల గన్నవరం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ విజయోత్సవాల సంబరాలు పాల్గొన్న పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కాన్వేర్ నామన రాంబాబు, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కానాథ్ బాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేసిన టీడీపీ కార్యకర్తలు కొంతమంది కార్యకర్తలు చుట్టున్నారు. అన్నయ్యకి 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 అన్న కొట్టన్న కొట్టన్న అన్న కొట్టు అన్ని కొట్టు అది ఆరు 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 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి భారీ విజయం సాధించడంతో సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలో సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్న నాయకులు కార్యకర్తలు. మీరు తినిపించుకోండి. అంత దూరం దూరం జరుగుతాయండి. అందరూ తీసుకోండి. తినరా? మేము డైరెక్ట్ తినేస్తాం. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాల్లో మునిగిపోతున్న 16వ వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. 175 వైనాట్ 175 కదా. ఇప్పుడు వైనాట్ బాబు గారికి 175 వచ్చేసినాయి. ఆయన చేతులతో ఆయనే మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి జనాల్లో చాలా అవేర్నెస్ ఉంది. జనాలకు తెలుసు ఎవరికి ఓటేస్తే ఎవరికి మంచి జరుగుతుంది ఏంటనేది జనాలకు తెలుసు. అంటే జనాన్ని చాలా తక్కువ అని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా సరే చెప్తున్నా నేను, జనం అంటే జనం మీదే రాజకీయం అంతా భవిష్యత్తు ఉంటుంది. జనమే జీవితం. రాజకీయ నాయకులు మాత్రం పిఎంఐనా ఎవరైనా సరే అక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఒక గొప్ప విషయం ఏంటంటే మేము చాలా గర్వించదగ్గ విషయం, ఆయన 3వ ప్లేస్ లో కూడా లేడు. ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు 3rd ప్లేస్ లో కూడా ఉండడో చెప్పలేము. మేము మాత్రం చాలా, ఎందుకంటే మాదే ఇప్పుడు అంతా అసెంబ్లీ మొత్తం మాదే. వైనాట్ అసెంబ్లీ అనమాట. మేము కూడా ఉంటాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా 38,000 మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ ఈ విజయం
దివంగత నేత రాజన్నకు అంకితమని, విజయానికి కృషి చేసిన ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. ఈ విజయం రాజన్న అభిమానుల విజయం. ఖచ్చితంగా ఎంతటి విజయాన్ని అందించి మీ రాజన్న మీద ఉన్న అభిమానాన్ని, మీ నాయకుడి మీద ఉన్న నమ్మకాన్ని నా మీద ఉంచి ఆ నమ్మకాన్ని ఈరోజు ఇంత విజయంతో నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారికి, ఇక్కడికి రాని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, రాజన్న అభిమానులకి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం ఏ ఆశయంతో అయితే ఇన్ని రోజులు కష్టపడ్డామో, మీ నమ్మకం, మీ అండదండలతో ఆ ఆశయాన్ని, మీ అందరి ఆశలు ఖచ్చితంగా నిలబెట్టి మన ప్రయాణం ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, మీ రాజన్న మీద ఉన్న అభిమానం, మీ వదినమ్మ మీద, మీ బిడ్డ మీద, మీ చెల్లి మీద. బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపు దిశగా దూసుకు వెళ్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్తూ ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ పుంజుకుంటుందని ఊహించలేదని అన్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి. నిజంగా అసలు ఇంత వేవ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది. కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జ్లు, రకరకాల ఇన్ఛార్జ్లు వచ్చిండ్రు. దాంతోపాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరూ నిజంగా ఎంత కష్టపడ్డారు ఇన్నాళ్ళు. ప్రతిదీ ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తుల కష్టపడ్డారు. దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది. దీనికి వేరే రీజన్ ఏం లేదు. ట్రెండ్ ఉంది, వేవ్ నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో 1 వే పడింది. దాన్ని ఎట్లా కవర్ చేయలేము కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన్నించమని అడుగుతున్నాయి. ఎందుకంటే నా సహాయ శక్తులా నేనైతే కష్టపడ్డాను. దాని తర్వాత అయిన ఫలితం ఇది. సో అందరం అంగీకరిద్దాం ఓటమిని. తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ థ్యాంక్ యూ. కడప జిల్లా ఒంటిమిట్టి మండలం రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలను, జగన్మోహన్ రెడ్డి అక్రమాలను, అవినీతులకు ఒక చెంపదెబ్బగా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో తొక్కేశారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆటవిక పాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారు. అనుకున్నట్టుగానే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేశారు. ఇది ఒక సువర్ణాధ్యాయం. తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 158 సీట్లతో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోంది. ఇది ప్రజలందరి విజయం. జగన్మోహన్ రెడ్డి అరాచక, ఆటవిక ఉద్యోగస్తులు కాదు, ప్రతి వర్గాన్ని హింసించి పీడించి ఈ రోజు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఈ రోజు ఆయన ప్రభుత్వం, ఆయన అనుచరులు మొత్తం రోడ్డును పడిపోయినారు. వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. వీరి హయాంలో జరిగిన అన్ని అక్రమాలను, భూదందాలను, ఇసుక మాఫియాను, అదేవిధంగా ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాలను ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిషన్ ద్వారా, ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వెలుగులో తీసుకొచ్చి దోషులైన ప్రతి ఒక్కరికి కూడా శిక్షించి ఈ రోజు ప్రజా పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహాన్ని, ప్రజల ఆగ్రహాన్ని చవి చూశాడు. అందులో భాగంగానే ఆయన మెజార్టీ కూడా ఎక్కడికో తగ్గిపోయింది. ఈ రోజు 1-2 సీట్లు తప్ప మిగతా అన్ని 10 స్థానాల్లో
8 స్థానాలు మేము గెలిచే పరిస్థితి ఉంది. చౌటపల్లి గ్రామంలో కూటమి గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు బీజేపీ జనసేన కార్యకర్తలకు మరియు చౌటపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గుర్రాల నాగేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు, మరి అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఇంతటికి ఘన విజయం భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు, అదేవిధంగా మన తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలువుపూడి శ్రీనివాసరావు గారు కూడా మనకి ఇంతటి భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు, ఇంతటి విజయాన్ని అందించినందుకు ముందుగా నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని చౌటపల్లి గ్రామం నుంచి ఈ విజయం అందించినందుకు నాకు మా అందరి తరపున కృతజ్ఞతలు చెప్పి కంగ్రాచులేషన్. ఎన్నికల్లో ఓటర్ మహాశైలు అందరూ టీడీపీ, జనసేన, భాజపా మొత్తం కూటమి అభ్యర్థులందరికీ పోటీ చేసి ఈ రకంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కార్యకర్తలకి, నాయకులకి, కష్టపడ్డ అందరికీ, అందరి మహాశైలందరికీ నా తరపున, మా తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ తరపున, చౌటపల్లి గ్రామం తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతిల నెహ్రూ తథ్యమంటూ పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయనకు జిల్లా వ్యాప్తంగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం వేలంగి గ్రామానికి చెందిన జ్యోతుల నెహ్రూ అభిమాని జమ్మకృష్ణ తదితరులు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి, ఆదరించి నన్ను ఇంతవాణి చేశారు. రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది. ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా, మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ, అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ, బాణసంచాని చేయడం కానీ, 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీసు నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని, హైదరాబాద్ నిజాంపేటలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న చర్చిని కూలగొడుతున్న రెవెన్యూ అధికారి ఆర్ఐ కవిత. అటు ప్రార్థన చేస్తున్న పాస్టరమ్మ సంఘం ప్రార్థన చేస్తుండగానే ఆర్ఐ కవిత మేడం తానే తన చేతులతో స్వయంగా చర్చిని కూలగొడుతున్న డేరింగ్ అధికారి. ఇలాంటి అధికారులు ప్రతి చోట ఉండాలి. ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన జరుగుతుంటే
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అతిపెద్ద మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట ప్రజానీకం తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు ఆంధ్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అతను చేసిన ప్రజలకు సేవే ఈ విధంగా మనకు ప్రజలు తీర్పునిచ్చినారు. ఈ జగన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినారు. ఈ ఆనందము ఈ ఒంటిమిట్ట మండల ప్రజా తరపున రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రజలకు, పార్టీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడుకి జై.